కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం ఆ పార్టీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై దాడి చేసిన విషయం మరవకముందే మళ్లీ సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిద్రావస్థను వీడి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రము నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపైన రాళ్ల దాడి చేయడము హేయమైన బుద్ధి. కాంగ్రెస్ నాయకులు ఎందుకు చేస్తారో అర్థమవుతలేదు. మొన్ననేమో హరీష్ రావు ఇంటి పైన మొన్ననేమో హరీష్ రావు మదన సాగర్ వస్తే అడ్డుకుంటారు. ఇంకో దగ్గర కౌశిక్ రెడ్డి ఇంటి పైన కోడిగుడ్లు వేస్తారు, టమాటాలు వేస్తారు. ఎంతమంది ఎమ్మెల్యేల మీదనే రక్షణ లేకపోతే ఈ చట్టం ఏం చేస్తుంది? ఈ చట్టం కూడా చూడనట్టు వదిలేస్తే ఇంకా వీళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి చట్టం దృష్టిలో అందరు సమానమే కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఎవరైతే దాడిలో పాల్గొన్నారో ఖచ్చితంగా శిక్షించేదాకా మేము ఊరుకోము. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం అందరం. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం ఏమైన చర్య. ఏమున్నా విషపోక మసి పూసుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పిన మాటలు పని చేయలేకుండా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్గా చేసుకొని అందరి ఇండ్లపైన దాడి చేసడము అది మంచి పద్ధతి కాదు. ఇవాళ నువ్వున్నావు, రేపు పొద్దుగాలు ఇంకోడు ఉంటాడు, వాళ్ళ మీద నువ్వు నీ మీద నేను అన్నట్టు దాడి చేసుకుంటూ పోతే అది ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్టు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి పనులు మానుకొని అభివృద్ధి పైన ప్రజలు ఏమి హామీలు ఇచ్చారో హామీల మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప ఇటువంటి పనులు చేసి మాత్రం మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం.